కానీ ఈ మాట బాగా వినిపించింది. అసలు ఏం చేస్తుంది డీప్ స్టేట్ కార్యకలాపాలు ఏంటి, ఆ పాత్ర ఏంటి సార్? డీప్ స్టేట్ బేసిక్గా ఏంటంటే అమెరికా విశ్వామిత్ర సృష్టి. అది పక్క దేశాలు పచ్చగా ఉంటే కళ్ళు బగ్గుమంటాయి అమెరికాకి. ఏ దేశం అయినా వాళ్ళకి ఎవరైనా ఒకటే, వాళ్ళ మిత్ర దేశాలైనా అట్లాగే మిత్ర దేశాలని వాళ్ళు భావించినవి మిత్ర దేశాలుగా అమెరికాని తమ మిత్రదేశం అని భావించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం కలిగినా లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఎదిగి మనకి థ్రెట్ అవుతారని అనుకున్నా అక్కడ ఏదో ఒకటి చిచ్చు రాజేయాలి. డీప్ స్టేట్ అంటే ఇట్ ఫంక్షన్స్ అబౌవ్ ది అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పైన అది పనిచేస్తుంది. దాంట్లో 4-5 మాఫియాలు ఉంటాయి. బేసిక్గా డ్రగ్స్ మాఫియా ఉంటుంది, ఎడ్యుకేషన్ మాఫియా ఉంటుంది, అండ్ వెపన్స్, ఈ డిఫెన్స్ సంబంధించిన మాఫియా అంటే వాళ్ళు వెపన్స్ అమ్ముకోవాలండి. డిఫెన్స్ సో వాళ్ళు అమ్ముకోవాలంటే అల్లలు సృష్టించాలి. అల్లలు సృష్టించుకుంటే ఆయుధాలు అవసరం పడుతుంది. సో ఇది ఒక విషస్ సర్కిల్. ఆ డీప్ స్టేట్లోనే 4-5 ఫౌండేషన్స్ ఉన్నాయి. జార్జ్ సోరస్ ఫౌండేషన్ ఒకటి, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటారు, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఉంటుంది, ఇంకో 2-3 ఫౌండేషన్. ఇవి ఏం చేస్తాయంటే బేసిక్గా ఫోర్డ్ ఫౌండేషన్ అభివృద్ధి చెందుతున్నా లేకపోతే అభివృద్ధి చెందడానికి ఇంకా 100 సంవత్సరాల దూరంలో ఉన్న దేశాలని వాళ్ళు భావించిన వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఫండింగ్ చేస్తుంటాయి, ఎన్జిఓలను సృష్టిస్తాయి. ఇవన్నీ కూడా ఈ వికృత సృష్టి. ఇదంతా సృష్టించి ఆ ఎన్జిఓలని నెపంతో ఆ దేశాల్లో అల్లలు సృష్టించడం, లేదా ఇప్పుడు భారతదేశాన్ని వీకెండ్ చేయాలి. చుట్టుముట్టిన దేశాలండి మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్. ఇమీడియట్గా ఇక్కడ జ్వరపడతారు. వీళ్ళకి తోడు మన బిగ్ బ్రదర్ చైనా ఉన్నాడు. ఆయన మన నెత్తినెక్కి డ్యాన్స్ కడుతుంది. ఆ చైనా దేశం ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు మా భూభాగం, వాళ్ళు వస్తారు, అవసరార్థం వస్తారు. చైనా ఎప్పుడు డీప్ స్టేట్ లాగా నేరుగా ఇన్వాల్వ్ కాదు, పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని 7 స్టేట్స్ని కట్ చేసేసి దాన్ని ఒక క్రిస్టియన్ స్టేట్గా చేయాలని చెప్పేసి డీప్ స్టేట్ ఆలోచన. అందులో భాగంగా ఇంతకుముందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న ఆయన్ని వాడుకుంది. షేక్ హసీనా తర్వాత వచ్చారు, ఆయన్ని వాడుకుంది. యూనస్ మహమ్మద్ని వాడుకుంది. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తారిక్ అహ్మద్ని వాడుకుంటుంది. సరే, పాకిస్తాన్ మనకేంటి, పాకిస్తాన్తో మనకి అడ్వాంటేజ్ అంటే తెలిసిన శత్రువు, సో అప్రమత్తంగా ఉంటాం. తెలియని శత్రువు డీప్ స్టేట్, ఎటు నుంచి వస్తుంది మనకు తెలియదు. అవి ఏం చేస్తారంటే దేశంలో అంతర్గతంగా ఉన్న ఇలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి జమ చేసి ఫండింగ్ ఇచ్చి రకరకాల మార్గాల్లో వాళ్ళని పైకి తీసుకొస్తాయి. ఈ 2 మిలియన్ల వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి? డీప్ స్టేట్ ఆపరేట్ చేసింది కాబట్టి వచ్చాయి. భారతదేశంలో జరుగుతున్న ఆందోళనకి బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామిక్ సంబంధం ఏంటి? వాడు ఎందుకు ఇంతలో లెటర్ ఇచ్చాడు, మేము సపోర్ట్ చేస్తున్నామని? జమాతే ఇస్లామిక్ ఏంటి సంబంధం? సో ఇవన్నీ అంటే వెనకాల నుంచి డీప్ స్టేట్ ఆపరేట్ చేస్తుంది. బంగ్లాదేశ్ ఢాకాలో సిఐఏ మీటింగ్ పెడితే దానికి ఐఎస్ఐ వాళ్ళు వస్తారు, బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇక లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్, ఇంకా 2-3 ఉగ్రవాద సంస్థలు వస్తాయి. ఎందుకు వస్తాయి? దీన్ని అస్థిరం పాలు చేయాలి. సో అందులో భాగంగా ఇప్పుడు ఇటీవల కాలంలో పుట్టుకొచ్చిందే సిజేపీ. నేరుగా ప్రభుత్వం మీరు అనొచ్చు ఏమంటే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన ప్రతినిధి అబ్బాయి డీప్ స్టేట్ అట్లాంటివి ఏం లేదు అని అన్నారు కదా. ఆ టైంలో అనాలి, లేకపోతే మరింత అగ్రెసివ్గా ఆందోళనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ముందర సబ్సైడ్ అవ్వాలి కాబట్టి అన్నారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేక కాదు. ఈ 2873 మందికి ఫండింగ్ ఎవరు ఇచ్చారు? అందరూ ఒకే రోజు అక్కడికి ఎలా రాగలిగారు? సో దిస్ ఇస్ ద బేసిక్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దీని మీద సీరియస్గానే ఆలోచిస్తుంది అనుకుంటున్నాను. వీళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీళ్ళందరూ ఐడెంటిఫైడ్. బట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? కేరళ నుంచి వచ్చారు. రైళ్ళు, ఫ్లైట్స్, బీహార్, యూపీ, బై రోడ్, బై రైల్ అండ్ బై ప్రైవేట్ వెహికల్స్. వీళ్ళందరికీ ఫుడ్ సప్లై చేసింది దుబాయ్ నుంచి స్విగ్గీ, జొమాటోలో ఒకటి సప్లై చేసింది. ఇది ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది కదా, ఎవరు సప్లై చేస్తున్నారు, వెనక ఎవరు ఉన్నారు? అది స్విగ్గీ, జొమాటోలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. వాళ్ళు వచ్చి చెప్పుకోవాలి, ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, పేమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అండ్ డీప్ స్టేట్ ఆధ్వర్యంలో నడిచే ఈ సోషల్ మీడియా చూస్తే ఇప్పుడు మెటా మొన్న ప్రైమ్ మినిస్టర్ ఇన్స్టాలో 3 వీడియోలు పెడితే అందులో ఒక వీడియోని కొంత సమయం పాటు నిలిపేసింది. ఆయన ఏమి అసభ్య పదాలను వాడలేదు. ఎస్, అపీల్ టు ది యూత్ ఆఫ్ ఇండియా, మీకు బాసటగా నిలుస్తాం, మీ డిమాండ్లను మేము గౌరవిస్తున్నాం అని చెప్పి చాలా వినమ్రంగా చెప్పారు. ఆయనేమి అసభ్యకరంగా మాట్లాడలేదు. కొందరు చూశారు ఆ నిరసనకారులు, ఒకడెవడో వస్తాడు, వచ్చి ప్యాంటు జిప్పు తీసి మోడీని తిడతాడు. ఇంకొక ఆమె వస్తుంది కేరళలో, ట్రాన్స్జెండర్, మరి ఆమెనాలో ఆయనలో తెలియదు, వచ్చి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 3 ఏళ్ళకి పుట్టాడంటది.
అసలు అంత వికృతకరమైన మరి అవి దృష్టికి రాలా ఈ సోషల్ మీడియా వాటిని ఆపరేట్ చేసే మెటాకో లేకపోతే ఫేస్బుక్ ట్విట్టర్ వికృత చేష్టలు సార్ చేశారు. ఇది చేసి రోడ్డు మీద మోడీ బొమ్మ వేసి ఆయనకి లిప్స్టిక్ వేసి దాని మీద పడుకోవటం ఇవన్నీ చూసాం కదా. సో ఇదంతా నెరేటివ్ బిల్డింగ్ అనేది డీప్ స్టేట్ చేసింది. డైరెక్షన్ డీప్ స్టేట్, ఎగ్జిక్యూషన్ ఆప్ చేసింది. ఆప్ సోషల్ మీడియా చాలా బలమైన సోషల్ మీడియా. ఇప్పుడు పంజాబ్లో పేపర్ లీక్ అయింది. సోనం వాగ్చుక్ని కలిసిన తర్వాత అప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ పత్తా లేడు. గూగుల్లో కూడా ఎత్తుకుతున్నారు ఆయన కోసం ఎక్కడ దొరుకుతాడు ఆయన పత్తా లేడు. మరి దానికి ఆయన పంజాబ్లో వాళ్ళ ప్రభుత్వం సమానం ఏం చెప్తాడు. అప్పుడెప్పుడు ఆ మధ్య ప్రియాంక వాద్రా గారు వారేమన్నారంటే వారు రూల్ చేస్తున్న టైం ఒక స్టేట్లో జరుగుతూ ఉంటాయి పేపర్ లీకులు ఏమన్నా కొత్త అని. మరి ఇది కూడా కొత్త కాదుగా జరిగింది. సో దీని చుట్టూ ఒక బుష్ ఒక పొద ఎలా తయారు చేస్తుందంటే డీప్ స్టేట్ వాళ్ళకి కావాల్సిన ఆపరేటర్స్ అందరినీ ముందర ఐడెంటిఫై చేసుకుంటుంది, డిప్లాయ్ చేస్తుంది. ఎక్స్ని డిప్లాయ్ చేసినట్టు వైని డిప్లాయ్ చేసినట్టు జడికి ఇది లేదు. వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంటిగ్రేట్ చేసి ఒక అద్భుతమైన ఆందోళన నేపాల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఇండియా అని స్లోగన్స్ ఇచ్చారు. ఎవరంటారు అది? డీప్ స్టేట్ ఆపరేటర్స్ అంటారు. వాళ్ళ మీద కేసులు ఉండొద్దా? ప్రెగ్నెంట్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని బూటుకాలతో తన్నిన వాళ్ళ మీద కేసులు ఉండొద్దా? 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఆర్ఏఎఫ్ ఆఫీసర్ని ఆయన వెళ్తుంటే కాలుకి ఎలాగా కాలు అడ్డం పెట్టి ఆయన బొక్కబొల్లా పెడితే ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళి తన్నిన వాళ్ళ మీద కేసులు ఉండొద్దా? ఈ 2873 మందిలో అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. రేపిస్టులు వచ్చారు, డగ్గిస్టులు వచ్చారు, మర్డరర్స్ వచ్చారు, అండ్ ఆర్మ్స్ యాక్ట్లో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు వచ్చారు, దొంగతనాలు దోపిడీలు చేసిన వాళ్ళు వచ్చారు. ఇంతమందిని ఒకే దగ్గరికి చేర్చితే అభిజిత్ దీప్కి ఏమంటే హీ హాజ్ డిజోన్డ్, మాకు సంబంధం లేదండి అంటాడు. మీరు ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేసినప్పుడు దానికి వచ్చే వాళ్ళకి సంబంధించిన మంచి చెడు వాళ్ళు ఏమైనా పెద్ద పనులు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది అయితే మీరే. హైకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది. మనకి ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ దీక్షిత్ గారు అనుకుంటా, ఆయన ఒక జైపూర్ దీని పేరుతోటి ఒక డిజిటల్ ఛానల్ నడుపుతున్నారు ఆయన. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పారు, నేను కేసులు వేస్తున్నాను వీళ్ళ మీద కేసులు ఎత్తేయడానికి వీల్లేదు అని హైకోర్టుకి వెళ్తున్నారు ఆయన. జైపూర్ డైలాగ్స్ అని ఉంటుంది ఆ డిజిటల్. వీళ్ళందరూ ఏంటంటే రైటిస్టులు, జాతీయవాదులు, వాళ్ళకి బీజేపీకి ఏం సంబంధం లేదు, జాతీయవాదులు. ఇప్పుడు ఒక అద్భుతమైన పేరు, ప్రపంచంలో మంచి ర్యాంకింగ్ ఉన్న మోడీ గారిని అప్రతిష్ట పాలు చేసి అర్జెంటుగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. డీప్ స్టేట్ ఆలోచన. ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక ఇక్కడ కావాలి. రాహుల్ గాంధీ గారిని ప్రతిష్ఠించాలి. ఈయన దిగిపోయినంత మాత్రం ఆయన రాడుగా, ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ అప్రతిష్ట మామూలు అప్రతిష్ట కాదు, కేంద్ర ప్రభుత్వం నెత్తిన తలగెత్తుకుంది మాత్రం. దీనికి భారీ మూల్యం అయితే బీజేపీ చెల్లించుకోవాలి, తప్పదు. అంటే ఆ మెకానిజంని ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోతే రేపొద్దున ఇంకోటి వస్తాడు, నేను జంతర్మంతర్లో కూర్చుంటానంటాడు, వాడికి సపోర్ట్గా ఒక ట్రక్లో రాళ్ళు వస్తాయి, ఇంకో ట్రక్లో గోతాల నిండా తలవార్లు వస్తాయి. ఇది రిపీట్ అవుతుంది. వాడేవో కొన్ని డిమాండ్లు పెడతాడు. అరెస్ట్ చేయాల్సిన వాళ్ళని మీరు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూర్చోబెట్టి, మీతో పాటు కేంద్ర మంత్రులతో పాటు కూర్చోబెట్టి వాళ్ళతో చర్చలు జరిపి మీ డిమాండ్ అన్నింటినీ మేము సావధానంగా అంగీకరిస్తున్నాం, సావధానంగా అమలు చేస్తాం అని వాళ్ళకి లిఖితపూర్వక హామీలు ఇచ్చి ఇంకో వాంగ్చుక్ వస్తాడు. ఎవరికి అంటే ఎజెండాలు వాళ్ళవి. ఈ ఎజెండాలు రకరకాల అసంతృప్తితో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వీళ్ళందరినీ ఆపరేట్ చేయడమే డీప్ స్టేట్ చేసే పని. ఇది అన్ని దేశాల్లో చేస్తుంది. మనమేం ప్రత్యేకమేం కాదు, మనం మొదలు కాదు డీప్ స్టేట్కి.